మీరగలడా నెగీచిన గీత దాటగలడా. ఏమిటే అప్పు మంచి పెట్టలాడిపోతున్నావు. అప్పు కాలిసెప్పు ఇంటి కప్పు అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఎత్తుపల్లాలు అప్పలర్థం మానలేవు. ఏమిటోనే నువ్వు చేయొద్దని పని పదే పదే చేయబుద్ధి వేస్తుంది. చేతి తొగ్గట్టుకోవడం కూడా చేత కాదు, ఎందుకు కూడాను. లక్షాధికారి పందిరికోళ్ల పానకాలరావు పక్కలో కుక్క పిల్ల పడుకునేదాన్ని చక్కగా లేపుకొచ్చి పంజరంలో సిలకలా ఈ గెస్ట్ హౌస్ లో పెట్టేశావు. కోట్లు తెచ్చి నా ముందు పోస్తానన్నావు. నీ ఎంటికలు తెల్లబడిపోతున్నాయి కానీ ఈడ్చి తనినా కానీ రావటం లేదు. నీకేగా అన్నీ పెడతానే. వీటికేం తక్కువ లేదు. ఇదిగో నువ్వు చెప్పినవన్నీ చేసే వరకు ఇలా తాకటానికి చేయటానికి ఏం లేదు. నా శరీరాన్ని భాగాలుగా తాకట్టెట్టేసుకున్నాను. శరీరాన్ని తాకట్టు పెట్టావా? ఎవరికి? చెయ్యి చెంగలరావుపేట సింహాద్రి గారికి, కాలు కందేపి సత్యనారాయణ మూర్తి గారికి, బుగ్గ బొమ్మలూరి బసవరాజు గారికి మానసికంగా అన్నీ తాకట్టెట్టేశాను. నువ్వు ఇస్తానన్న ఆస్తి రాసివ్వు, అన్నీ ఇడిపించి నీకే సొంతం చేస్తాను. అది కాదే అప్పు, ఆ కుటుంబం మొత్తాన్ని దాని పెద్ద కొడుకు రాంబాబులాగా ఈ పాటికే పైకి పంపిద్దాను. కానీ పని సులువుగా జరిగే మార్గం దొరికిందే. అందుకేగా దొరగారింట్లో దొంగని పెట్టాను. మే నెలాఖరికల్లా మొత్తం మన చేతికి వస్తుంది. మే నెల మా మంచి నెల బాయ్యా. నాకు బాగా అచ్చొచ్చిన నెల, నాకు ఈడొచ్చిన నెల అదే. మగ పురుగు నా ఒంటి మీద వాలిన నెల అదే. నేను నీళ్ళోసుకున్న నెల అదే, నేను వద్దనుకున్న నెల అదే. బడే సాహిబ్ గారి దగ్గర భజన పుచ్చుకున్న నెల అదే. కర్మగాలి నువ్వు నా ఈపుకోకిన నెల అదే. అబ్బా అప్పు, గతంలో నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆ విషయాలు నాతో చెప్పకే. ఏందయ్యా నీతో చెప్పేది? ఆ తారీఖులు గడువులు పెట్టి నన్ను ఇక్కడ ఉంచావు. నేను ఇక్కడ ఉండలేను, ఈ అవసరం నేను పడలేను, మా ఊరు వెళ్ళిపోతాను. ఏమైందయ్యా? నువ్వెక్కడికే? నువ్వు ఉండవయ్యా. అబ్బా, నేను చూస్తుంటే గులాబ్ జామ్ ఉండలాగా కుటుక్కుని మింగేయాలనిపిస్తుంది. ఎదురుగా ఎంకటికి తీరలాటి నన్ను చూస్తుంటే నీకు ఎలా వెళ్ళాలనిపిస్తుంది? మానుకో సోగ్గాడా. సోగ్గాడంటే సోగ్గాడు. ఆ కొంపలో ఉన్న ముసమ్మద గోళ. అక్కడ తమ్ముడు ఉన్నాడు, ఆడేమో కాసేపు హోండా అంటాడు, కాసేపు బాగుండా అంటాడు. ఇక చెల్లిపిల్ల ఉంది, అదేమో కాసేపు అరే రామంటది, కాసేపు ఒరే రామంటది. ఈ గోళ నేను పడలేను, నా దారి నేను పోతా. అదేమిటయ్యా, మనం అనుకున్న టైం ప్రకారం ఉంటున్నావు, బేరం కూడా కుదుర్చుకున్నావు. పని అయ్యే వరకు వెళ్ళడానికి వీల్లేదు. ఏందా నీ పనే? నీ పని అయ్యే లోపల నా పని అయ్యేటట్టుంది. అసలు నీ పద్ధతులు వేరు, నా పద్ధతులు వేరు. నా దారి నేను పోతాను. అది కాదయ్యా. ఇదిగో నీ పద్ధతులేటో చెప్పి చేయించుకోవాలి గాని కొండ సగం ఎక్కి దిగిపోతానంటావేంటి? అది కాదయ్యా బాబు, నీకు కావాల్సిందేదో నేను ఇస్తానప్పుడు మాట తప్పడం తప్పు కాదు. అది సరేనయ్యా స్వామి, కానీ ఇక్కడ వ్యవహారం అంతా చూస్తే మా పల్లెటూరు అలవాట్లు విరుద్ధంగా ఉందే. పోనీ నీకేం కావాలో చెప్పి చేస్తాను. నాకు నులక మంచం కావాలి. పందిరి మంచం నా వారు బిగించినట్టే ఉందిగా. మధ్యలో నీ కూడా అంటే ఇదిగో సత్యమా, నాకు నులక మంచం కావాలి, పడుకోవడానికి బొంత కావాలి, పొద్దున లేవగానే యాప్ పూల కావాలి, కూర్చోడానికి సిరిచాప కావాలి. అంతే కదా? అంతే. అవన్నీ నేను చేస్తాను. ఇదిగో రేపటి నుంచి బ్యాంకులో చెక్కుల మీద సంతకాలు పెట్టాలి. ఇప్పటి నుంచి రాంబాబు సంతకం ప్రాక్టీస్ చేయి. రామా ఏదో ఒకటి పెడతావా పిత్తలాడుకో. మరి పేపర్ పేపర్ ఎందుకు? పేపర్ మిల్లులాంటి నా ఒళ్ళుందిగా, ఒళ్ళంతా చేసి సంతకాలు చేతదా దా దా. పేపర్ మీద చేయవయ్యా. 20,000 క్యాష్ అర్జెంట్ ప్లీజ్. సారీ మేడం, మీ చెక్ పాస్ చేయకూడదని మేనేజర్ ఆర్డర్. నాన్సెన్స్. నా చెక్కు మార్గం చెప్పాక ఆడెవరు? వెళ్ళి మేనేజర్ని అడగండి. అదేదో ఇప్పుడే తెలుస్తాను. మేనేజర్ గారు, మా చెక్ ఆపమన్నారట. చెక్ అనే కాగితం మీద కేవలం సంతకం పెట్టడం అనే శ్రమతో లక్షల డబ్బులు తగలేయడం మీలాంటి వాళ్ళకి మంచిది కాదని నేనే ఈ చెక్ ఆపమన్నాను. అవును, ఇతనెవరు? ఇతను నా బాయ్ ఫ్రెండ్ ఆశిష్. యా, నా పేరు కూడా గంజాయ్. గంజాయా? నీ పేరు గంగ కదూ? మా పెద్దవాళ్ళు పెట్టిన పేరది, కానీ నేను దాన్ని గంజాయిగా మార్చుకున్నాను. చేసిన పనికి వాళ్ళ పని చాలక పేర్లు కూడా చెండాలుగా మార్చుకోవాలా? ఏ హరీష్, పెళ్లి కాని ఆడపిల్లతో ఇలా జల్సాగా తిరగడానికి, ఆడదానితో అడ్డమైన ఖర్చులు పెట్టించడానికి నీకు సిగ్గులేదు? నో 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 నో, మా హరే రామ హరే కృష్ణ సంఘంలో లజ్జ లేదు, సిగ్గు లేదు. షట్ అప్, గెట్ అవుట్. చూడగంగా, నేను నీకు చెప్తున్నది బ్యాంక్ మేనేజర్ గా కాదు, మీ కుటుంబానికి కావాల్సిన మనిషిగా నీ ఖర్చులు ఆపాలనే ఆపాను. అవును, మీ అన్నయ్య అమెరికా నుంచి వచ్చినట్టు నీకు తెలుసా? గ్రీటింగ్ టెలిగ్రామ్ కూడా పంపాను. తోడపుట్టిన అన్నయ్య అంత దూరం నుంచి చూస్తే చూడటానికి కూడా టైం లేదా? మీ ఇంటికి పద, ఈ విషయం మీ అన్నయ్యతో చెప్పి ఇక మీదట నీ ఆటలు సాక్కుండా చూస్తాను. అదిగాక మన ఆఫీస్ స్టాఫ్ అంతా బోనస్లు అడుగుతున్నారు. Come on. తమ అభిప్రాయం హ్యాపీ టు సీ యూ రాంబాబు. ఆల్ రైట్. ఇంతకెవరు మీరు? ఓహో, బ్యాంక్ మేనేజర్ గారిని పరీక్షించాలని చూస్తున్నారా?
బ్యాంక్ మేనేజరా? బ్యాంక్ మేనేజర్ మన ఇంటికి ఎందుకు వచ్చింది? అదేమిటి రాంబాబు, రాణిని పరాయిదానం చేసి మాట్లాడతావే? మన ఇంట్లో పెరిగిన పిల్ల. మరి ఇంట్లో పిల్ల అయితే ఇంగ్లీష్ లో పలకరించలేందుకు తెలుగులోనే పలకరించొచ్చుగా. ఎలా రాంబాబు అంటే ఏమే రాని పిల్ల అనేవాడిని. పిల్లలు ఎంతమంది? అదేంటి బాబు మరి అలాంటి తోకులేస్తారు? ఇంకా పెళ్ళే గందే. పెళ్ళే కాలేదా? ఏమండి, ఏమండి? అమెరికాలో నయాగరా ఫాల్స్ చూసారా? చూశాము. అవును, ఆ ఫాల్స్ కి పెద్ద స్టోరీ ఉందంట, నిజమేనా? నిజమే. ఆహా, ఏమండి, అది ప్రపంచంలో వింతేనంటారా? వింతే. మీరు ఆమ్స్టర్డామ్ చూసారా? చూశాము. ఏమండి, మీరు అక్కడి నుంచి ఏ ఫ్లైట్ లో వచ్చారు? బోయింగ్ జెట్టా? రావడానికి ఎంతసేపు పట్టింది? బస్సులో 14 గంటలు పట్టింది. బస్సా? అదేనమ్మా, ఎయిర్ బస్సు. అమెరికాలో విమానాలంటే బస్సుతో సమానమే కదా. అవును. ఆ బాబు, తమరు ఇంకా అమెరికా వాతావరణం నుంచి ఈ వాతావరణానికి అడ్జస్ట్ కాలేదులే ఉంది. కాలేదు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. తీసుకుంటాం. అవును, నా గది ఉందా? లేకపోతే వీళ్ళంతా పిచ్చి ప్రశ్నలతో నన్ను చంపుతారు. సారీ రాంబాబు గారు, అమెరికా నుంచి వచ్చారు కదా అని ఊరికే కాలక్షేపణగా అడిగాను. లిబర్టీ స్టాచ్యూ చూసారా? అదిగో మళ్ళీ. లేదు, చూసారా అని. చూశాము. గాంధీ గారి కర్ర విరిగిపోయింది, పిలక ఊడిపోయింది. వారి విగ్రహాన్ని బాగు చేయడానికి చందాలు వేసుకుంటున్నారు. గాంధీ? ఏమిటమ్మా మీరు చదువుకుంది? బాబు గారు గొప్పతనాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. ఇండియాకి లిబర్టీ తీసుకొచ్చేది గాంధీ గారే కదా. అందుకని అమెరికాలోని లిబర్టీ స్టాచ్యూని ఇండియాలోని గాంధీ గారి విగ్రహంతో బాబు గారు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారి తెలివితేటలకు తట్టుకోలేకపోతున్నాం అనుకుంది. నీ తెలివి తక్కుతున్నాను తట్టుకోలేక నేను చూస్తున్నాను. అత్తయ్య, రాంబాబు చాలా మారిపోయాడు కదా? లేదమ్మా, అమెరికా వెళ్ళినా నా బిడ్డలానే ఉన్నాడు. అదే నా ఆనందం.